నేను మీ సంధ్య తండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 5 అయిపోయింది. మార్నింగ్ 5 టు మార్నింగ్ 9 దాకా నా రొటీన్ ఈరోజు ఎలా ఉందో చూసేద్దరు కానీ రండి. లేవంగానే జుట్టు మొత్తం పైకి పెట్టేసుకొని గేటు ముందుకైతే వచ్చేసాను క్లీనింగ్ చేయడానికి. ప్రతిరోజు గేటు ముందు ముగ్గు పెట్టేటప్పుడు మాత్రమే చూపిస్తాను కదండి. ఈ రోజు నేను డైలీ గేటు ముందు ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా చూసేయండి. బ్యాక్గ్రౌండ్లో గేటు ముందు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది వీడియోలో చూసేయండి. నేను మన ఛానల్లో పాపులర్ అయిన వీడియోకి పదే వచ్చే ఒక కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. మన ఛానల్లో పాపులర్ అయిన వీడియో ఏంటనంటే నెయ్యి వీడియోనేనండి. 90K పోయింది రిపీటెడ్గా. ఆ వీడియోకి ఏమని వస్తుందంటే నేను ఆ వీడియోలో కూడా 4 అంతా నిద్ర లేచి నా ఇంట్లో పనులల్లా చేసుకుంటూ ఉన్నాను. మీరేమంటున్నారంటే చాలామంది మా ఇంట్లో కూడా మేము 4 మెంబర్స్మే ఉన్నాము. 4కి లేస్తేనే ఇంట్లో పని అవుతుందా? నేను మా హస్బెండ్ పనికి వెళ్ళే లోపే 7:30కి అంతా ఇంట్లో పనులన్నీ 6K లేచి చేస్తున్నాను. నువ్వెందుకు 4కి లేస్తున్నావు? నీకు ఇంట్లో పనులు కావా అనే క్వశ్చన్తో అయితే పదే కమెంట్ పెడుతున్నారు. నేను ఆ ఉద్దేశంతో నేను నిద్ర లేవాలి అని అయితే అస్సలు అనుకోనండి. పని కోసం మాత్రమే నేను ఆ టైంలో లేస్తానని అయితే అస్సలు చెప్పను. ఏ వీడియోలో కూడా చెప్పలేదు కూడా. ఎందుకనంటే నేను ఒకవేళ 6:30కి నిద్ర లేచినా సరే 7:20 కల్లా ఇంట్లో పనులు చేసి పిల్లలకి క్యారీ కట్టి పంపించాను కూడా కొన్ని రోజులు. కానీ నేను తెల్లవారుజామున ఎందుకు లేయాలి అనుకుంటానంటే మన సెల్ఫ్ కేర్ కోసం అండి. అంటే నేను ఈరోజు 5కి నిద్ర లేచాను కదా, లేవంగానే నాకు 9 దాకా వెంటనే పని ఉంటుంది. అదే నేను 4:30కి నిద్ర లేచాను అనుకోండి, నా సెల్ఫ్ కేర్ నేను చాలా టైం తీసుకోగలను, మనశ్శాంతిగా ఆలోచించుకోగలను. ఇంట్లో ఉండేవాళ్ళు ఆ టైంకే లేయాలి, ఈ టైంకే లేయాలి అని ఎందుకు అనుకోవాలి? మీరే చెప్పండి. నేను ఇంట్లో ఉన్నా ఖాళీగా ఉండను. నా టైమింగ్స్ ఇంట్లో ఉన్నా కూడా ఎలా ఉంటాయో కూడా ఈరోజు చెప్తాను. మీరు ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో 5 నుంచి 9 దాకా అస్సలు బిజీ లేకుండా చూస్తారు. మళ్ళీ 9 నుంచి 4 దాకా నా బిజీ టైం ఎలా ఉంటుందో కూడా చెప్తాను చూడండి. నాకు మార్నింగ్ నుంచి 5 నుంచి 9 దాకా అయితే ఇలా ఉంటుంది కదండి. 9 అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ షార్ట్ ఎడిట్ చేస్తాను. ఆ షార్ట్ ఎడిట్ చేసే లోపు టైం అయితే నాకు 10:30 అయిపోతుంది. 10:30 అయిన తర్వాత నేను మళ్ళీ ఏమైనా టిఫిన్ అంటే పిల్లలకి చేసిందే ఉంటే ఒకవేళ తింటాను, లేదంటే ప్రిపేర్ చేసుకొని తినేసరికి టైం అయితే 11 అయిపోతుంది. 11కి మళ్ళీ లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి కూర్చుంటాను. లాంగ్ వీడియో ఎడిట్ చేసేసరికి టైం అయితే 1 అయిపోతుంది. వాయిస్ ఇచ్చేసరికి ఎడిటింగ్ అప్లోడింగ్కి పెట్టేసరికి టైం అయితే 2:30 అయిపోతుంది. మీకు వీడియో రిలీజ్ అవ్వాలంటే 2:30కి రిలీజ్ అయిపోతుంది. అలా 2:30కి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లంచ్ అయితే చేస్తాను. లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు అయితే మిషన్ కుడతాను. 3:30 దాకా మళ్ళీ 3:30కి ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాను. అంతే. ఇంటి దగ్గర ఉన్నా సరే అంటే ఈ యూట్యూబ్ అనే కాదండి, నేను యూట్యూబ్ కాకముందు కూడా నా టైంని ఇలాగే సెట్ చేసుకునేదాన్ని, ఇలాగే రన్ అయ్యేదాన్ని. అంతేకాని మీరు ఇంటి దగ్గర ఉండి మీకు పని చేత కాదా, మీరు అంత లేట్ చేస్తారా అనే కామెంట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అన్నమాట. నేను అంటే ఇలా టైమింగ్ సెట్ చేసుకోమని నేను చెప్పడం లేదు. నా టైమింగ్ అయితే ఇలా ఉంటుంది. టైమింగ్ ఒకవేళ ఇలా పని లేకపోయినా సరే మార్నింగ్ తెల్లవారుజామున లేస్తే నేను మార్నింగ్ ఎంత పనైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత పనైనా చేసుకుంటాను. తెల్లవారుజామున ఒక 1/2 అవర్ ముందుగా లేస్తే. అంతే కాదండి, మన ఛానల్లో మ్యాక్సిమం టైమ్స్ మార్నింగ్ వ్లాగ్సే ఎక్కువగా వస్తాయి. మన ఛానల్లో మార్నింగ్స్ వ్లాగ్స్ కోసమే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళతో పాటు నాకు కూడా మార్నింగ్ వ్లాగ్ షూట్ చేసుకోవడం అయినా మీ ముందు ప్రజెంట్ చేయడం అయినా చాలా బాగా నచ్చుతుంది. ఇంకొకటి నేను మెయిన్గా ఏమనుకుంటానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపు ఇండ్లు మొత్తం నీట్గా కసుగు చిమ్మి ఉండాలి, మాపింగ్ చేసి ఉండాలి, కంపల్సరీ గేటు ముందు ముగ్గేసి ఉండాలి, అప్పుడే పిల్లలు బయటికి వెళ్ళాలి అనేసి నేను బాగా అనుకుంటానండి. అందుకు కూడా నేను తెల్లవారుజామునే లేస్తాను. మీరు పదే ఇలా తెల్లవారుజామున ఎందుకు లేస్తారు అనే క్వశ్చన్ ఇంకోసారి అడగకండి. ఎందుకనంటే తెల్లవారుజామున లేసేది చాలా గుడ్ హ్యాబిట్. మీరు ఎవరినైనా కనుక్కోండి. నాకైతే అది చాలా ప్లెజెంట్గా అనిపించింది. నా జీవితంలో చాలా మార్పులనే కూడా తెచ్చింది తెల్లవారుజామున లేచినప్పటి నుంచి. ఇంకా నేనైతే ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్లో అయితే నేను ఇంకా తొందరగా లేవాలి అనుకుంటాను. కానీ ఇలా మీ కమెంట్ చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకు ఆ కమెంట్కి అయితే ఈరోజు రిప్లై ఇచ్చేసాను. తర్వాత ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసేసిన తర్వాత ఇంటి ముందు కూడా నీట్గా కసువు చిమ్మేసుకున్న తర్వాత ఇంట్లో మాత్రం ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఏమి షూట్ చేయలేదు ఈరోజు అయితే. మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా కడిగేసిన తర్వాత నీట్గా మాపింగ్ కూడా చేసేసుకొని ఇంటి ముందు కూడా నీట్గా నీళ్ళతో అయితే కడిగేసాను. కడిగేసిన తర్వాత నేను ఈ పనులు అన్నీ స్టార్ట్ చేయకముందే కంపల్సరీ
ఇంటి లోపల అయితే మాత్రం ఇలా నీళ్లు కాగబెట్టడానికి పెట్టేశానండి. మధ్య మధ్యలో వచ్చి పొయ్యిని చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా నీళ్లు కాగిపోయి ఉంటాయి నా ఇంట్లో క్లీనింగ్స్ అయిపోయేసరికి. అలా ఇంట్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేపించేస్తాను. చేపించేసిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లేదు నాకు ఇంకా కొద్దిగా టైం, అంటే నేను ఒకవేళ 4:30కి నిద్ర లేచాను అనుకోండి, నాకు 6కి అంతా ఆ ఇల్లు క్లీనింగ్ మొత్తం అయిపోతుంది. కాబట్టి నేను 6కి నేను కూడా హెడ్ బాత్ చేసేసుకొని పూజ చేసేసిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. కానీ ఈరోజు నేను 5కి నిద్ర లేచాను కాబట్టి నాకు ఈరోజు కొద్దిగా ఇక్కడికే టైం 6:30 అయిపోయింది. కాబట్టి పిల్లలకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్లోకి అయితే ఈరోజు నేను కొబ్బరి చట్నీ అండ్ దోశ చేస్తున్నానండి. మిల్లెట్ దోశకి నేను ఎలా నానబెట్టుకున్నాను అనేది మీరు నిన్నటి వీడియోలోనే చూశారు కదా, అదే మిల్లెట్ దోశ చేస్తున్నాను. ఇక్కడైతే మాత్రం కొబ్బరి చట్నీ ఎలా చేస్తానో చెప్తాను రండి. ఈ కొబ్బరి చట్నీ అయితే నా రెసిపీ కాదండి, మా అక్క రెసిపీ. నాకు చాలా బాగా నచ్చి నేర్చుకున్న రెసిపీ, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకున్న తర్వాత కొబ్బరిని ఒక గిన్నె తీసుకున్నానండి. నేనైతే ఒక కొబ్బరి చిప్పని ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కాబట్టి కొబ్బరి చిప్ప నీట్గా ఫస్ట్ అయితే వాష్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసేసుకొని జీలకర్ర వేసుకొని పచ్చి కరివేపాకు అండ్ పచ్చి కొత్తిమీర కూడా వేసుకొని సాల్ట్ వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఈ కొబ్బరి చట్నీ చాలా రెస్టారెంట్స్లో కూడా పెడతారండి, చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ. ఒకసారి ఇంట్లో ఇలా గట్టిగా ఉంటుంది చట్నీ అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి పోపు పెట్టేసుకొని తినేస్తే సరిపోతుంది అనమాట. చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి, ఎప్పుడు ఒకే టైప్ కాకుండా. ఇంకా తర్వాత అయితే మాత్రం నేను అక్కడ చట్నీ ప్రిపేర్ చేసే ముందే రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోయింది కాబట్టి మొత్తం అంతా వంపేసుకున్న తర్వాత చట్నీ కూడా తాలింపు అయితే పెట్టేసి చట్నీ పక్కన పెట్టేసిన తర్వాత దోశ కూడా పెట్టేసి పప్పు కూడా పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా నేను అంటే తెల్లవారుజామున లేయాలి అనుకున్నంత మాత్రాన ఈజీగా ఎవ్వరు లేయరండి. ఒకవేళ మీరు మార్నింగ్ అంటే ముందు రోజు నైట్ తొందరగా పడుకుంటే మాత్రమే తెల్లవారుజామున లేయగలుగుతారు. నేనైతే ముందు రోజు నిన్న నైట్ నేను 11కి పడుకున్నాను కాబట్టి నాకు 5కి మేలుకొచ్చింది. లేదంటే 10కి అంతా నేను నిద్రపోయానంటే కంపల్సరీ నాకు 4కే మెలకు వస్తుంది. అలా అని నేను అలారం మీద ఏమీ ఆధారపడను. నేనే లేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా ఒకవేళ 3కి 2:30కి అలా ఎప్పుడైనా లేయాల్సిన పనులు ఉంటే మాత్రం తప్ప అలారం సెట్ చేసుకుంటాను. డైలీ బేస్ మీద అయితే నేనే లేస్తానన్నమాట. మీరు ఒకవేళ కంపల్సరీ మీరు కూడా తెల్లవారుజామున లేయాలి అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ముందు రోజు తొందరగా పడుకోండి. అది ఒక్కటే అనమాట. తర్వాత అయితే మాత్రం ఒక పక్క పప్పు కూడా పెట్టేశాను. పప్పు అవుతూ ఉంటే ఇంకా పిల్లకి దోశ కూడా పోసి ఇచ్చేసాను. దోశ అండ్ చట్నీ అయితే చాలా బాగుంది. ఈరోజు అయితే బాగా తిన్నారు పిల్లలు. అయితే ఇద్దరికి 2 దోశలు అయితే పోసి ఇచ్చేసాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక దోశ అయితే ఇచ్చేస్తున్నాను, తినేస్తారనమాట వాళ్ళైతే. వాళ్ళకి మీకు ఈ దోశ ఇష్టమా, ప్రతిరోజు నేను చేసే రోటీ అండ్ పాలు ఇష్టమా అని అడిగితే వాళ్ళు ఒక్కటే చెప్తారండి, నాకు రోటీ అండ్ పాలే ఇష్టం అని చెప్తారు. ఎందుకనంటే వాళ్ళకి రోటీ అండ్ పాలు అంత ఇష్టం అనమాట. వాళ్ళకి 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి తినిపించానండి నేను రోటీ పాలు. అలా అని రోటీలో అయితే ఊరికే తినిపించను, మీకు కూడా తెలుసు కదా. బీట్రూట్ రోటీ, పాలక్ రోటీ, మేతి రోటీ లాంటివి చేసి పాలల్లోకి నానబెట్టి తినిపిస్తాను కాబట్టి అది కూడా హెల్తీనే. అలా అని ఈ మిల్లెట్ దోశ కూడా చాలా హెల్తీనే. ఇంకా అందుకు వాళ్ళకైతే అదే ఎక్కువగా అలవాటు అయిపోయింది. ఈ దోశలు అయితే తొందరగా తినలేరు, స్లోగా తింటారు కాబట్టి కూడా నేను కొద్దిగా తొందరగా పోసి ఇచ్చేస్తున్నాను అనమాట. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి ఫస్ట్ దోశ పోసి ఇచ్చినప్పుడు. అందుకు ఈ దోశ వేసినప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి మధ్యలో మాత్రమే కాలి సైడ్కి మొత్తం ముక్కలు అతుక్కుపోయాయి. ఆ ముక్కలు ఎవరి దోశకైతే అతుక్కుపోయాయో ఆ దోశ వాళ్ళే తినాల్సిందే కంపల్సరీ, నేనైనా సరే. ఇంకా ఆ ముక్కలు కూడా వాళ్ళే తింటారనమాట. తర్వాత అయితే మాత్రం మా ప్యాన్ అంటే దోశ ప్యాన్ అయితే అస్సలు బాగాలేదండి. ఎలాంటిది తెచ్చుకోవాలో అసలు అర్థం అవ్వడం లేదు. 8 ఇయర్స్ అయిపోయింది ఆ దోశ ప్యాన్ తీసుకొని నేను. అందుకు ఇప్పటికీ మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. అలాగే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. మంచిగా వచ్చే రెసిపీస్ కూడా అలా కొన్ని ప్యాన్స్ వల్ల రాకుండా పోతున్నాయి. ఇంకా తర్వాత అయితే మాత్రం పిల్లలకి ఒక పక్క పప్పు అవుతుంది కాబట్టి ఈ టైంలో నేను ఎందుకు ఫ్రీగా ఉండాలి అనేసి పిల్లలకి క్యారీలోకి అయితే రైస్ పెట్టేశాను. రైస్ ఆరిపోతుంది. తర్వాత అయితే స్నాక్ బాక్స్ కూడా పెడుతున్నాను. స్నాక్ బాక్స్లోకి అయితే ఈరోజు అయితే సోన పాపడి ఉందండి. స్వీట్ మాత్రమే అది మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. కాబట్టి పల్లీలు కూడా కొద్దిగా ఎక్కువగా వేయించాను. వేయించేటప్పుడే ఆ పల్లీలను కూడా వేసి క్యారీ అయితే కట్టేశాను. క్యారీ కట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే నా ఇంట్లో పనులు మొత్తం ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి హెడ్ బాత్ చేసేసుకొని దేవుడికైతే దీపం పెట్టేసుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఏం దేవుడు ఫొటోస్ క్లీన్ చేయనండి. చెప్పాను కదా, సండే రోజు అమావాస్య రోజు మా హస్బెండ్ క్లీన్ చేశాడు. మళ్ళీ 1 వీక్ దాకా మేము దేవుడి ఫొటోస్ క్లీన్ చేయము. ఇంకా అందుకోసం అయితే ఈరోజు దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంట్లోనే ఒక మందారం పువ్వు ఉందండి. ఆ మందారం పువ్వు కూడా తెచ్చేసుకొని నా దగ్గర ఉన్న పూలతోనైతే దీపం అయితే ఇలా పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకున్నప్పుడు ఎప్పుడైనా కంపల్సరీ మీరు దీపపు ప్రమిదలకు కూడా చాలాసార్లు చెప్పాను, దీపపు ప్రమిదలకైతే ఒక బొట్టు ఖచ్చితంగా పెట్టండి. పెట్టి మాత్రమే మీరు దీపాన్ని అయితే వెలిగించేసుకోండి. నాకు ఇక్కడ దీపం పెట్టేసరికి టైం అయితే ఇక్కడ 8:30 అయిపోయింది. ఈ
8:30 అయిపోయిన తర్వాత నాకు వెంటనే మా హస్బెండ్కి దోశలు పోసి ఇచ్చేది ఉంది. అందుకు తొందరగా చేస్తున్నాను, తను కూడా బయటికి వెళ్ళిపోతాడు అనేసి. తర్వాత ఇంకా తనతో పాటే నేను కూర్చొని తినడానికి ఏమి టైం ఉండదండి. ఎందుకంటే తనకి దోశ పోసి ఇచ్చిన వెంటనే నాకు మార్నింగ్ షాట్ ఎడిట్ చేసేది ఉంటుంది కాబట్టి తన వరకు మాత్రమే దోశలు అయితే హడావిడిగా పోసి ఇచ్చేస్తున్నాను. మీకు ఈ మిల్లెట్ దోశ కంపల్సరీ ట్రై చేయండి. నేను ముందు రోజు ఎలా మిల్లెట్ దోశకి నానబెట్టుకున్నాను, ఎలా మిక్సీ పట్టుకున్నాను అనేది ముందు రోజు వీడియోలో ఉంది. కంపల్సరీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూసేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.